హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫంక్షన్స్లో చేసేలాగా బాదుషాని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 1.5 కప్పు మైదాని వేసేసుకోవాలి. ఇలా మైదా వేసాక దీంట్లోకి చిటికెడు బేకింగ్ సోడా అలాగే చిటికెడు సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మైదా వద్దు అనుకున్న వాళ్ళు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మైదాని వాడుతున్నాను. మీరు యాజ్ ఇట్ ఈజ్ ఫంక్షన్స్లో వచ్చే టేస్ట్ రావాలి అంటే మైదా పిండితోనే చేసుకోండి. ఇక్కడ 4 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. పిండికి అంతా నెయ్యి పట్టేంత వరకు మిక్స్ చేసుకోండి. అప్పుడే మనకి బాదుషాలకి నెయ్యి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా అంతా మిక్స్ చేసుకొని దీంట్లోకి 1/2 కప్పు పెరుగుని వేసుకోవాలి. పెరుగు వేసిన క్లిప్పు మిస్ అయిందండి, ఏమనుకోవద్దు. ఇలా పెరుగుని వేసి ఇలా మెత్తగా ఒత్తుకోవాలి. పిండి అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా ప్రెస్ చేస్తూ గట్టిగా చేసుకోవాలి. మనం పిండిని ఎంత బాగా నొత్తుకుంటే అంత బాగా బాదుషాలు అనేవి సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. మీరు కొద్దిసేపు చేస్తే గట్టిగా వస్తాయి, చూసుకోండి. ఇలా బాగా ప్రెస్ చేసుకుంటేనే అప్పుడే మనకి ఫంక్షన్స్లో వచ్చే టేస్ట్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఇలా ప్రెస్ చేస్తూనే ఒక 2-3 నిమిషాల వరకు ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిని తీసుకొని ఇలా వెనకకి అంటూ ఉండాలి. బాదుషావి లేయర్ లాగా రావాలి అంటే ఇలా చేసుకోవాలి 1 నిమిషం పాటు. ఇలా చేస్తూనే చేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి బౌల్లోకి పెట్టి బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకొని 2 నిమిషాల తర్వాత దీన్ని ప్రెస్ చేసి అలాగే బౌల్లో ఒక 15 నిమిషాల వరకు అలానే వదిలేయండి. పిండి సెట్ అయిపోతుంది. చక్కెర కొలతలు వేసినప్పుడు రికార్డ్ అవ్వలేదండి, కాబట్టి దీంట్లోనే చెప్తున్నాను. 1.5 కప్పుల చక్కెరకి 1 కప్పు వాటర్ని పోసి తీగ పాకం కాకుండా నార్మల్గా ఇలా చూపించే విధంగా వచ్చినా సరిపోతుంది. ఇలా పాకం రాగానే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని దీన్ని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత పిండి ముద్దని తీసుకొని ఇలా ప్రెస్ చేసి దీన్ని ఒక నైఫ్ తీసుకొని దీన్ని మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం అయిపోయాక మళ్ళీ ఆ ముద్దని ఇంకో ముద్దపై పెట్టి మళ్ళీ దీని మధ్యలోకి ప్రెస్ చేసి మళ్ళీ దీని మధ్యలో కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పక్క ముద్దని కూడా అవతల వైపు ఉన్న ముద్దపై పెట్టుకోవాలి. అప్పుడే మనకి బాదుషాలు లేయర్ లాగా ఫ్లఫీగా వస్తాయి. ఇలా చేసుకొని దీన్ని మళ్ళీ ప్రెస్ చేసి ఇప్పుడు కొద్దిగా తీసుకొని ముద్దలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసి లోపలికి బాగా ప్రెస్ చేసినట్టు చేస్తూ ఇలా బాదుషాని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రెస్ చేసి దీన్ని మధ్యలోకి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసి దీన్ని అంచుల పొట్టి లోపలికి అన్నట్టు అనేసి ఇలా చేసుకొని పెట్టుకోవడమే. ఇలా చేస్తేనే అలా లేయర్ లాగా వచ్చిన వాటిని అలానే ఉంచుకోండి. ఇలా వస్తేనే మనకి బాదుషాలు ఫంక్షన్స్లో చేసేలాగా యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా లోపలికి ప్రెస్ చేసి దీన్ని మనము లోపలికి చేసుకోవాలి. ఇలా నొత్తితేనే అప్పుడే మనకి పర్ఫెక్ట్ షేప్లోకి వస్తాయి. మిగిలిన వాటిని కూడా అలానే చేసుకోండి. అలా కాకపోయినా ఇలా ప్రెస్ చేసినా సరిపోతుంది. ఇలా లోపలికి ప్రెస్ చేసి పిండిని లోపలికి అన్నట్టు చేసుకొని 2 వైపులా ఒత్తుకుంటే సరిపోతుంది. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. 2 విధాలుగా చూపిస్తున్నాను, మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే. బాదుషాలు అనేవి ఇలా లేయర్ లాగా ఉంటేనే ఆ టేస్ట్ స్ట్రక్చరు అనేవి వస్తాయి. మీరు ఇలా చేస్తేనే బాదుషాలు ఫంక్షన్స్లో చేసిన వాటిలాగానే వస్తాయి. కాబట్టి మీరు నేను చూపించిన విధంగానే చేసుకోండి. ఇలా లోపలికి ప్రెస్ చేస్తున్నట్టు చేసుకొని వాటిని పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మిగిలిన వాటిని కూడా అన్నీ యాజ్ ఇట్ ఈస్గా చూపించిన విధంగా చేసుకొని వీటిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ అనేది కొద్దిగా అంతా హీట్ అయ్యాక దీంట్లోకి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాదుషాలని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. అప్పుడే మనకి బాదుషాలు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇలా వేసిన తర్వాత 3-4 నిమిషాల తర్వాత అవంతలా అవే ఆయిల్ నుంచి పైకి తేలేంత వరకు అలానే వదిలేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి. చూడండి, ఇవి 2 మినిట్స్ తర్వాత ఇలా పైకి తేలుతాయి. ఇలా తేలాక ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేయండి.
ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి అంటే మనకి ఆల్మోస్ట్ బాద్షాలు అనేవి రెడీ అయిపోయినట్టే. చూడండి ఈ కలర్లోకి వచ్చాయంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసి సపరేట్ చేసేసుకోవడమే. ఇలా మిగిలిన వాటిని కూడా చేసుకోండి. లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి. అప్పుడే మనకి బాద్షాలు అనేవి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తాయి. ఇలా అన్నీ చేసుకొని ఆయిల్లో నుంచి తీసేసి పక్కకి వేసేసుకోవడమే. ఇలా మిగిలిన వాటిని కూడా చేసుకోండి. ఆ తర్వాత ఆయిల్లో నుంచి తీసాక మనం ఇప్పుడు చక్కెర పాకం తీసుకొని దాంట్లోకి బాద్షాలని వేసేసుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకంలోకి ఒక్కొక్క బాద్షాని తీసుకొని పాకంలోకి వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసాక వీటిని 10 నుంచి 15 నిమిషాల వరకు చక్కెర పాకంలోనే వదిలేయండి. అప్పుడే మనకి బాద్షాలకి చక్కెర ఫ్లేవర్ అనేది పాకం అనేది లోపల వరకు వెళ్తుంది. ఇలా అన్నీ వేసాక ఒకసారి వీటిని ఇంకో వైపు కూడా టర్న్ చేసుకొని